శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము. ఉల్లిపాయ పాముకాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజ, స్తమోగుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరుచుచు తాను శరీరమే అనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండేడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలనెట్లు నెరవేర్చవలనో తెలిపేడివారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేడివారు కారు. తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరేడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుణ్ణి చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుట కాని అవమానించు కాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుణ్ణి గాంచించుచుండేడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడివారు. మేమితర యోగులనెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు, బద్ధ జీవులకు విమోచనము కలుగ చేసెదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను, లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము. ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కాని అనుభవమేమియూ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడల ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనసును ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబుతో ఇట్లనియెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్ జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను. భగవత్ సాక్షాత్కారముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయములో మురీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చుట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికన వేలును పాము కరుచుటచే శరీరములోని విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించెదను అనుకొనెను. స్నేహితులతని విరోబాగుడికి తీసుకుపోవా నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగగుచుండెను. కాని శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను.
ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమవునో చూడు అని బెదిరించుచు ఆ తరువాత ఇట్లు గర్జించెను. పో, విడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దిపుటుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నాయందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యాపాటిలను, కాకాసాహెబు దీక్షితుణ్ణి అతని వద్దకు పంపి తనకు ఇష్టమొచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగువచ్చుననియు, కాని పండుకోకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకోమనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందు ఉంచుకోవలసినదేమనా బాబా పలికిన 5 అక్షరములు మంత్రము. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము శ్యామాను ఉద్దేశించినది కాగా విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరం లేకుండెను. మంత్ర బియ్యము కాని తీర్థము కాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితురులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా, కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు, మేకను గ్రామములో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకిదంతయు ఒట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయములో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్య అగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియేయుండును. అందులకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేటిది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము కాని చెవిలేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కట్టెలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొనుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే అవతరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వము ఉండేటిది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండేడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమునకు బాబా ఎట్లు ధిక్కరించెనో చూదము. నిబంధనములు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటితో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా అందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొన్నబెట్టుకునేడివారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడే బాబాను
పిలిచి ఎడమ ప్రక్కన కూర్చొండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేడివారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించురో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కాని వాడా నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఇత్తరు కాగని దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుట అందు ఇష్టము లేనివాడై ఉన్నప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యెను. బడే బాబా అను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియో తెలియదు. నిన్నే ఎల్లప్పుడు జ్ఞప్తి అందించుకొనెదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞలు పాటింతుదుము. అది ఉచితమా కాదా అనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసదనని చెప్పిరి. మేకను తకియా అని చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాట్ పంటూ ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కాని, హఠయోగము కాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులవుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందుము. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.